ఈ రాత్రి సువార్త కూడిక కొరకు ప్రార్థన చేస్తాం. మనం ముఖ్యంగా ప్రేమించిన మా తండ్రి, ఈ రాత్రి సువార్త కూడికలో మేము పాడే పాటలు ప్రభా, మరి చెప్పే వాక్యము విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. వారి వారి గృహాల్లో ఉండి వింటున్నటువంటి ఈ వాక్యము రక్షింపబడవలసినటువంటి వారికి రక్షణార్థంగా వింటున్న వారందరికీ ఏదో ఒక విధమైనటువంటి క్షేమాభివృద్ధి దయచేయండి. అత్యున్నతంగా హెచ్చింపడినటువంటి దేవా, మా జీవితాలు మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని నడిపించే దేవా, మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తునామం ప్రార్థించి విడిచినాం తండ్రి, ఆమెన్. సియోను గీతాలు పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 162. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి, ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి, నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి, నిరతమునలరా వేడు మా ప్రభువా, నిరతమునలరాడెడు మా ప్రభువా. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా వింతల కృప బుదియగు దేవా, వింతల కృప బుదియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతింతుముకో, ఎంతయో నిన్ను స్తుతింతుముకో. నీదు విశ్వాసత మా ప్రభు అంతరిక్షమును అధిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు అంతరిక్షమును అధిగమించెను. నీ సత్యాసంగత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. నీ సత్యాసంగత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. మెరసెను నామదిలో నా దేవా, మెరసెను నామదిలో నా దేవా. రువగలేని మధుర ప్రేమ, రువగలేని మధుర ప్రేమ. నీదు విశ్వాసత మా ప్రభు అంతరిక్షమును అధిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. ఎంతైనాను నమ్మదగిన వింతైనాని విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైనాని విశ్వాస్యత. వాత్సల్యత మెరసెను నాపై,
వాత్సల్యత వెలసెను మాపై కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు కొత్తగా ప్రతిదినము నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించే నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించే. సియోను గీతాలు పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 337. పాట సంఖ్య 337. రండి జయమున రక్షకుని గణంగీకరించుడి. రండి రండి జయమున రక్షకుని స్వీకరించుడి. ప్రీతితో ప్రభుని చేరుడి. ప్రభుల ప్రభువే రాజుల రాజువే రాబోవునతడే. ప్రీతితో ప్రభుని చేరుడి. ప్రభుల ప్రభువే రాజుల రాజువే రాబోవునతడే. రండి జయమున శకుని గణంగీకరించుడి. ఆశపడి భారము మోయువారగా ప్రేమతో ఆహ్వానించెను. ఆశపడి భారము మోయువారగా ప్రేమతో ఆహ్వానించెను. భారమంత పారద్రోలును శాంతినిచ్చును. వేగమేరమ్ము ఈ మాట నిక్కము. భారమంత పారద్రోలును వేగమేరమ్ము ఈ మాట నిక్కము. రండి రండి జయమున యేసుని రక్షకుని గణంగీకరించుడి. రండి రండి జయమున యేసుని రక్షకుని పాపపు జీతము నిత్య నరకము. ఓ పాపినీకిక దిక్కెవరు. పాపపు జీతము నిత్య నరకము. ఓ పాపినీకిక దిక్కెవరు. నిత్య జీవమియ్యవచ్చెను. నీ కొరకొచ్చెను. తన ప్రాణమిచ్చెను. నిన్ను రక్షింపను. నిత్య జీవమియ్యవచ్చెను. నీ కొరకొచ్చెను. తన ప్రాణమిచ్చెను. నిన్ను రక్షింపను. రండి రండి జయమున యేసుని రక్షకుని గణంగీకరించుడి. రండి రండి జయమున యేసుని రక్షకుని గణంగీకరించుడి. మాయలోకం మోసము చేసెను. మరణ సమయము సమీపించెను. మాయలోకము మోసము చేసెను. మరణ సమయము సమీపించెను. తన్ను చేరు వారినెవరిన్ తృణీకరించడు. నిన్ను త్రోసివేయడు. ఈ మాట నమ్ముము. నిన్ను చేరు వారినెవరిన్ తృణీకరించడు. నిన్ను త్రోసివేయడు. ఈ మాట నమ్ముము. రండి
రండి రయమునయేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమునయేసుని రక్షకునిగా అంగీకరించుడి. క్రీస్తు యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెను. క్రీస్తు యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెను. నిన్నిదు దోషమంతటికై రక్తము కార్చెను, శిక్షను పొందెను. యేసుందెరుము నీదు దోషమంతటికై రక్తము కార్చెను, శిక్షను పొందెను. యేసుందెరుము రండి రయమునయేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రయమునయేసుని రక్షకునిగా అంగీకరించుడి. నీదు పాపమునంతటిని నిక్కముగా ఒప్పుకొనినా, నీదు పాపమునంతటిని నిక్కముగా ఒప్పుకొనినా, ఆయనే తన రక్తముతో కడుగు ప్రేమతో కాపాడు నేర్పుతో కరుణ శక్తితో, ఆయనే తన రక్తముతో కడుగు ప్రేమతో కాపాడు నేర్పుతో కరుణ శక్తితో. రండి రండి రయమునయేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమునయేసుని రక్షకునిగా అంగీకరించుడి. ప్రీతితో ప్రభుని చేరుడి, ప్రభుల ప్రభువే రాజుల రాజువే రాబోవునతడే. ప్రీతితో ప్రభుని చేరుడి, ప్రభుల ప్రభువే రాజుల రాజువే రాబోవునతడే. రండి రండి రయమునయేసుని రక్షకునిగా అంగీకరించుడి. పాట సంఖ్య 324వ పాట, సియోను గీతాలు పెద్ద పాట పుస్తకంలో 324. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. బడెదవా లేక విడువబడెదవా, బడెదవా లేక విడువబడెదవా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. వాని వెంత ఘోర పాపివో, సిలువపై తీర్చెగా నీ పాప రుణము. వాని వెంత ఘోర పాపివో, సిలువపై తీర్చెగా నీ పాప రుణము. ఒప్పుకొనిన పాపమును క్షమించును యేసు, లేని ఎడల విడువబడెదవు. సిద్ధపడుమా, ఒప్పుకొనిన పాపమును క్షమించును యేసు, లేని ఎడల విడువబడెదవు. సిద్ధపడుమా, రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. లేని కన్యక వల్లే మోసపోతివా, చేయలేవు ప్రభువు సేవ నీ శక్తితో.
లేని కన్యకవలె మోసపోతివా. లేవు ప్రభు సేవ నీ శక్తితో, నూనె లేక శ్రమ లేని ఎడల విడువబడదవు. సిద్ధపడుమా, నూనె లేక భ్రమతో బ్రతికేదవా. లేని ఎడల విడువబడదవు. సిద్ధపడుమా, రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. వాక్యముకై జీవితం అప్పగింపక, తలాంతులను లెక్క చేయక. వాక్యముకై జీవితం అప్పగింపక, కాచితివా తలాంతులను లెక్క చేయక. మొదటి ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల సిద్ధపడుమా. మొదటి ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల నష్టపోదువు. సిద్ధపడుమా, రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. మెచ్చి విమోచించి నీ ప్రేమతో, కృపను బట్టి నడిచితివి నాదు యాత్రలో. మెచ్చి విమోచించి నీ ప్రేమతో, కృపను బట్టి నాదు యాత్రలో. ముగియు వరకు సిద్ధపరచు నీ రాకకై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ముగియు వరకు సిద్ధపరచు నీ రాకకై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. బడదవా లేక విడువబడదవా, బడదవా లేక విడువబడదవా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో సువార్త కూడిక నిమిత్తమై మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటుండగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క సన్నిధి, దేవుడు మానవునికి ఎంత దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు మానవుని కోసం ఎలా దిగి వచ్చాడు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనము అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయుండును. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారితో కాపురముండును. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నమ్మదగిన దేవా, స్తోత్రాలు తండ్రి. మీ కృపా, కనికరము, వాత్సల్యత, మంచితనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా దేవుడుగా, మా ప్రభుడవుగా, మా రక్షకుడుగా ఉన్నందుకు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నైనా ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నైనా మీ వాక్యాన్ని వింటుండగా నైనా నాకు మాకు నైనా కావలసినటువంటి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మీ జ్ఞానం చేత, మీ ఆలోచన చేత, మీ ప్రేమ చేత నింపమని వేడుకుంటున్నాను. ప్రభువా, నైనా మీ యొక్క మాటలు నా నోట ఉంచండి. మెట్టుకు నేను అయోగ్యులను ఒప్పుకొంచుండగా ప్రభువా, మీ శిలువచాటును మరుగుపరచండి. నన్ను క్షమించండి, సమకూర్చండి. నైనా వింటున్న మాకందరికీ ధైర్యాన్ని, సంతోషాన్ని, నిరీక్షణను కలిగించమని, మీరే మహిమ పొందుమని మా ప్రియా ప్రభు రక్షకుడైనటువంటి యేసునామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన వారితో కాపురముండును, ఆయన వారికి
తోడై ఉండును. ఈ రెండు పదాలు కూడా దాదాపుగా ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి. ఆయన వారితో కాపురం ఉండును. హీ వాంట్స్ టు డ్వెల్, నివసించును, లేదంటే కొనసాగును, వారితో ఉండును, ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి సంబంధాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. బహుశా తెలుగు భాషలో మాత్రమే మనకు కనపడేటువంటి ఆ సాన్నిహిత్యాన్ని తెలియజేసేటువంటి పదము కాపురము. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు కాపురం చేస్తున్నారు అక్కడ అంటే వాళ్ళు అక్కడ కలిసి ఉంటున్నారు అని అర్థం. భార్యాభర్త కావచ్చు, లేదా ఒక కుటుంబము, తల్లి తండ్రి బిడ్డలు కావచ్చు, లేదంటే ఇంకా పెద్ద ఫ్యామిలీ కావచ్చు. దే ఆర్ ఆల్ డ్వెల్లింగ్ అంటే వాళ్ళు ఒక కుటుంబముగా కొనసాగుతూ ఉన్నారు, వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఏదో ఒక టెంపరీగా సంబంధాలు కలిగి ఉండి వాళ్ళు విడిపోయేటువంటి వాళ్ళు కాదు, కానీ దే ఆర్ డ్వెల్లింగ్. దే ఆర్ నాట్ రిసైడింగ్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్, బట్ దే ఆర్ డ్వెల్లింగ్ అంటే చాలా ఎక్కువ కాలం పాటు వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. దేవుడు నీతో నాతో సదాకాలం నిలిచి ఉండేటువంటి, నిత్యత్వంలో నిలిచి ఉండేటువంటి సంబంధాన్ని కొనసాగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం అంతా అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో మనకు అర్థమయ్యేటువంటి విషయాలు, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రిలేషన్స్. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడేటువంటి దేవుడు. మన దేవుడు దూరాన ఉండి మన యొక్క ఆరాధనను, మన యొక్క పూజను, మన యొక్క ప్రార్థనను కోరుకునేవాడు కాదు, కానీ ఆయన మనకు దగ్గరగా వచ్చి మనతో ఉండి, మనతో నడుస్తూ, మనల్ని వెంబడిస్తూ, మనకు సహాయకరంగా ఉంటూ, మనతో సంభాషిస్తూ, మనల్ని ఓదారుస్తూ, ఆదరిస్తూ, మన అక్కర్లన్నీ తీరుస్తూ, మన ప్రతి పరిస్థితిలో, మన యావత్ బాధలో కూడా మనతో ఉండడానికి ఇష్టపడేటువంటి వాడు మన దేవుడు. మన దేవుడు మనతో అనగా మానవులతో సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన ఏదో తయారు చేసి అలా వదిలేసి మీ పాటికి మీరు ఉండండి, మీ పాటికి మీరు జీవించండి అని వదిలివేసేటువంటి దేవుడు కాదు. అదేదో మనము పాత పాటల్లో చూసినట్లయితే బొమ్మను చేసేసి ప్రాణం పోసేసి నీ పాటికి నువ్వు ఆడుకోని వదిలివేసేటువంటి దేవుడు కాదు. అది కవులకు వారి యొక్క కవితాత్మకమైనటువంటి ధోరణులు రాసిండొచ్చు, బట్ అవర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. మానవుని చేసి ఆయన నాసికారంధ్రాల్లో జీవాన్ని ఊదిన తర్వాత నీ పాటికి నీ ఉండు అని వదిలివేసిన దేవుడు కాదు మన బైబిల్ దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు అంటే ప్రతిరోజు కూడా, ప్రతి పరిస్థితిలో కూడా నీకు స్వేచ్ఛనిస్తూ, అంత మాత్రమే కాదు, నీతో సంభాషిస్తూ, నీతో మాట్లాడుతూ, నీ అక్కరలు తెలుసుకుంటూ నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఏ ఒక్కరిని దేవుడు ఒంటరితనంలో విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఏ ఒక్కరిని వారి పరిస్థితుల్లో అలా వదిలివేసేవాడు కాదు. ఈ భూమి మీద ఎంతమంది అయితే ఇంతవరకు పుట్టి చనిపోయారో, ఎంతమంది అయితే ఇప్పుడు జీవిస్తున్నారో, ఎంతమంది అయితే పుట్టబోతున్నారో, వారందరికీ వారి వారి వ్యక్తిగత విషయాల్లో దేవుడు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఈ సాయంకాల సమయంలో ఒక 4 విషయాలను మీకు తెలియజేసి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది, గాడ్ వాంట్స్ టు బీ అవర్ ఫాదర్. దేవుడు మనకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో ఈ విషయాన్ని తెలియజేశాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము నేను మధ్యలో నుండి చదువుతున్నాను. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటాను అని సర్వశక్తి గల ప్రభువు తెలియజేస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. నేను వారి మధ్యలో సంచరిస్తాను. దాని పై వచనాలు గమనించినట్లయితే దెర్ ఈజ్ ఎ కండిషన్, ఒక షరతు ఉంది. మీరు ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి, మీరు ఈ లోకానికి వేరుగా ఉండాలి, భిన్నంగా జీవించాలి. మీ ఆలోచన, మీ మాట, మీ వస్త్రధారణ ప్రత్యేకమైనటువంటి జీవితం కనుక జీవించినట్లయితే నేను మీ మధ్యలోనే సంచరిస్తాను, మీ అక్కర్లన్నీ తీరుస్తాను, మీ అవసరతలన్నీ తీరుస్తాను, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా, మీరు నాకు కుమార్తెలుగా ఉంటారు.
ఎంత చక్కని మాట కదా. గాడ్ వాంట్స్ టు బి అవర్ ఫాదర్ అంటే సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, ప్రార్థన గమనించినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమంటాడు. అదే సందర్భంలో తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అంటాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటాడు. అంత మాత్రమే కాదు, శిష్యులకు కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు, మీరు ప్రార్థించినప్పుడంతా దేవుణ్ణి తండ్రి అని సంబోధించండి. హీ ఈజ్ ఫాదర్. హీ వాంట్స్ టు బి లైక్ ఎ ఫాదర్. మనకు తండ్రిగా ఉండడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. చూడండి, కీర్తనకారుడు కూడా ఇదే విషయాన్ని రాస్తాడు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనము. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. అంటే తండ్రి వలె జాలిపడేటువంటి దేవుడు. మనం ఎంత దూరస్థులంగా ఉన్నా, ఎంత తప్పిపోయినా, ఎంత ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని జీవించినా, మనము దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎన్ని చేసినా కూడా లైక్ ఎ ఫాదర్. నిజంగా ఒక తండ్రి తన కుమారుడు తప్పిదం చేసినప్పుడు గద్దించవచ్చు, కానీ తిరిగి సమకూర్చేవాడుగా ఉన్నాడు. శిక్షించవచ్చు, కానీ తిరిగి ప్రేమించేవాడుగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు, మన స్థితిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. అందుకే 14వ వచనంలో రాస్తూ ఉన్నాడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. హీఈస్ రిమెంబరింగ్ అస్ హౌ వి ఆర్ మేడ్, హౌ వి ఆర్ ఫ్రేమ్డ్, హౌ వి ఆర్ ఫార్మ్డ్. మనం ఎలా రూపించబడ్డామో, ఎలా తయారు చేయబడ్డామో, ఎలా నిర్మించబడ్డామో, మనం ఎక్కడి నుండి వచ్చిన వారమో ఆయనకు తెలుసు. బికాస్ హీ ఈజ్ అవర్ క్రియేటర్. ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మన ఎడల జాలి పడేవాడుగా ఉన్నాడు. మన యొక్క పరిస్థితిని అంతటినీ ఎరిగిన వాడుగా ఉన్నాడు. అరే, వీళ్ళు ఇటువంటి వాళ్ళు కదా, నా చేతులే కదా చేసింది, నా చేతులతోనే కదా ఈ విధంగా నిర్మించింది, నా ఊపిరే కదా ఊదింది అని మాటి మాటికి ప్రతిసారి కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఇర్మియా గ్రంథకర్త విలాప వాక్యాల్లో చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. వాత్సల్యత, అఫెక్షన్ ప్రతిరోజు కూడా నూతనంగా. బికాజ్ మనము ఆయన వారము. ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎలాంటి వాత్సల్యత కలిగిన వాడుగా ఉంటాడో, వారి స్థితిగతులన్నీ ఎరిగి ఎలాంటి ప్రేమనైతే చూపించేవాడుగా ఉంటాడో, అదేవిధంగా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కులము, మతము, జాతి, ప్రాంతము, వర్గము, లింగ భేదాలు లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశము, ప్రతి జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అదే ప్రేమను చూపించడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన నిర్మాణకుడు, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఇదే విషయాన్ని మనము లూకాసు వార్తలో కూడా చూస్తాము. లూకాసు వార్త 15వ అధ్యాయము. ఆ యొక్క చిన్న కుమారుడు తప్పిపోయినటువంటి సందర్భంలో, ఆ చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చేటువంటి సందర్భంలో, ఇంకా దూరంగానే ఉండగానే అక్కడ రాయబడినటువంటి మాట లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ చాలా చక్కగా రాశాడండి. దూరంగా ఉన్నాడు, తండ్రి వారిని చూశాడు, కనికరపడ్డాడు, పరుగెత్తాడు, దగ్గరికి వెళ్ళాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. అందరూ ఈ లూకాసు వార్త 15వ అధ్యాయానికి వచ్చేసరికి తప్పిపోయిన కుమారుని కథ అని అంటారు కదా. వాస్తవమే, తప్పిపోయిన కుమారుని కథే. కానీ మనం బాగా చదివితే, మళ్ళీ చదివితే అక్కడ అర్థమయ్యేటువంటిది తప్పిపోయిన కుమారుని కథ కంటే కూడా తండ్రి ప్రేమను చూపించే కథ మనకు అర్థమవుతుంది. బహుశా ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాడో. వాడు ఇంకా దూరముగానే ఉన్నాడు, ఎఫార్, చాలా దూరంగా ఉన్నాడు.
చూశాడు, గుర్తుపట్టాడు, వాత్సల్యత చేసి నింపబడ్డాడు, కనికరం వచ్చింది, ప్రేమ పొంగుకొని వచ్చింది. ఐ డోంట్ నో అతని వయసు ఎంత ఉండొచ్చో తెలియదు, కానీ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. హీ ఎంబ్రేస్డ్, కౌగిలించుకుంటూ ఉన్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద లాస్ హీ డిడ్, చేసినటువంటి నష్టాన్ని, అవమానాన్ని, అపకీర్తిని అంతటినీ పక్కన పెట్టేసి, ఎంతగా కుమిలిపోయి ఉంటాడో కదా తండ్రి, అంతటినీ పక్కన పెట్టేసి తన కుమారుని చూడగానే ప్రేమ పొంగుకొని వచ్చింది. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఫాదర్. అటువంటి ప్రేమను ప్రతి ఒక్కరి పట్ల చూపించాలని ఇష్టపడుతున్నాడు. అయితే కండిషన్ ఒకటే, డూ యూ వాంట్ టు రియలైజ్ దట్ హీ ఈజ్ యువర్ ఫాదర్? నీవు అతన్ని తండ్రిగా గుర్తిస్తున్నావా? తండ్రి దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? అలా వచ్చినట్లయితే అంటున్నాడు, నేను నీకు తండ్రిగా ఉంటాను. అంత మాత్రమే కాదు, మనము అడగక మునుపే మన అక్కర్లన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు. మన తండ్రి ఎటువంటి వాడంటే మన అక్కర్లన్నీ కూడా తీర్చేటువంటి వాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూస్తాం. 8వ వచనము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఈ మాట మనకు కనపడుతుంది. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఈ తండ్రి ఎటువంటి తండ్రి అంటే అడగక మునిపే మన అక్కర్లన్నీ ఎరిగినటువంటి వాడు. అందుకే అదే అధ్యాయంలో 32వ వచనం రాస్తాడు, ఇవన్నీ మీకు కావలయునని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావలయునని. ఏమి కావాలండి? పైన రాస్తాడు కదా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో. నాట్ ఓన్లీ దట్ మన సైకలాజికల్ అండ్ ఎమోషనల్, ఫిజికల్, స్పిరిచువల్, వాట్ నాట్, ప్రతి అవసరతను కూడా తీర్చడానికి మన దేవుడు సమర్థుడు. నీ దుఃఖంలో ఓదార్చేవాడు, నీ బాధలో కనికరపడేవాడు, జాలిని చూపించేవాడు, ప్రేమించేవాడు, అక్కున చేర్చుకునేవాడు, నీ అక్కర్లు తీర్చేవాడు, నిన్ను ఓదార్చేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. అందుకే యోహాన్ రాసిన పత్రికలో రాస్తాడు కదా, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ లవ్, అవర్ ఫాదర్ ఈజ్ లవ్. మన తండ్రి ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. మన సృష్టికర్త ప్రేమించేవాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్క పరిస్థితిలో ప్రేమించేవాడుగా ఉన్నాడు. ప్రతి సందర్భంలో ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎంత నష్టాన్ని కలిగించినా, ఎంత అవమానాన్ని కలిగించినా, నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోయినా మళ్ళీ ప్రేమించేవాడుగా ఉన్నాడు. బికాస్ హీ ఈజ్ యువర్ క్రియేటర్, హీ ఈజ్ యువర్ గాడ్. ఆయన మనకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ముందుకెళ్తున్నాను. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు తల్లిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. చాలా స్ట్రేంజ్గా దేవుడే తెలియజేస్తున్నటువంటి మాట యెషయా గ్రంథంలో రాస్తున్నాడు. ఈ మాటను యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో చాలా చక్కగా రాయబడినటువంటి మాట, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుదును, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, లైక్ ఎ మదర్. గాడ్ వాంట్స్ టు బీ లైక్ ఎ మదర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలా చక్కని విషయం అండి ఇది. దేవుడు తండ్రిగా మాత్రమే కాదు, దేవుడు తల్లిలాగా కూడా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. మదర్ హియర్ కంపేర్డ్ విత్ కన్సోలేషన్, ఏ కంఫర్టర్. ఆదరించేటువంటి వ్యక్తి, ఓదార్చేటువంటి వ్యక్తి. ఆ విధంగా తల్లిని పోలుస్తూ ఉన్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ప్రతి పరిస్థితిలో తల్లి తన కుమారుని ఏ విధంగా అయితే ఆదరిస్తుందో, తన బిడ్డను ఏ విధంగా అయితే ఆదరిస్తుందో, అక్కున చేర్చుకుంటుందో, ప్రేమిస్తుందో, కన్నీరు తుడుస్తుందో, ఆ విధంగా దేవుడు మన యొక్క కన్నీరు తుడిచి మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మన ప్రతి అక్కర ఎరిగినటువంటి దేవుడు. మనం మూతి ముడుచుకుంటే, మనం ఒంటరిగా ఉంటే, మనము ముఖం మార్చుకుంటే, మన నుండి ఆన్సర్, సమాధానం సరిగ్గా రాకపోతే మన తల్లికి అర్థమైపోతుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. మన ప్రతి కదలికను, ప్రతి ఎక్స్ప్రెషన్ను దేవుడు బాగా ఎరిగినవాడుగా ఉన్నాడు. లైక్ ఎ మదర్. హీ ఈజ్ ఎల్ షద్దాయ్ గాడ్.
హిబ్రూ భాషలో షెడ్ అనే పదానికి చాలా ధైర్యాన్ని ఇచ్చే మాట ఉంది. తల్లి రొమ్ముల వంటి రొమ్ములు కలిగినటువంటి వాడు. గాడ్ ఈజ్ హ్యావింగ్ ద బ్రెస్ట్ లైక్ ఎ మదర్. తల్లి రొమ్ముల వంటి రొమ్ములు కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే అండి, ఒక తల్లి తన బిడ్డను పాలిచ్చేటువంటి ఆ బిడ్డను ఏ విధంగా అయితే ఆ పాలిస్తూ ఆ బిడ్డను అక్కర తీరుస్తుందో, ఏ విధంగా అయితే ఓదారుస్తుందో, ఏ విధంగా అయితే కన్సోల్ చేస్తుందో, ఆకలి తీర్చడం మాత్రమే కాదండి, ఇట్స్ ఎ కంఫర్ట్. కంఫర్ట్ ఈజ్ ఏ గ్రేట్ వర్డ్. అది ఆకలికి సంబంధించినటువంటి ఫిజికల్ నీడ్ కాదు, కానీ ఫిజికల్ నీడ్ కంటే కూడా, భౌతికమైనటువంటి అవసరత కంటే కూడా ఆ బిడ్డకు కావలసినటువంటి ఒక ఓదార్పు. ఆ తల్లి ఒడిలో, తల్లి యొక్క దగ్గర యొక్క తనంలో ఆ బిడ్డ ఆదరించబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, అనేక సందర్భాల్లో బిడ్డ ఏడుస్తూ ఉంటుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, పాలిచ్చినా, ఇంకేది ఇచ్చినా కూడా ఆ బిడ్డ ఏడుపు మానదు. ద మూమెంట్, ఏ సమయంలో అయితే తల్లి ఆ బిడ్డను తీసుకుంటుందో, దగ్గరగా తీసుకుంటుందో, ఒకవేళ ఆ తల్లి ఆ సమయంలో పాలు ఇవ్వకపోయినా సరే ఆ బిడ్డ తల్లి దగ్గరికి వస్తుందో, వెంటనే ఏడుపు మానేసేవాడుగా ఉంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? తల్లి ఆదరణ. షీ కంఫర్ట్స్, షీ కన్సోల్స్. దేవుడు ఆ విధంగా మానవుణ్ణి ప్రతి అక్కరను తీర్చేవాడుగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ ఏబుల్ టు సాటిస్ఫై యూ. గాడ్ ఈజ్ అవర్ సప్లయర్, ఆల్ మైటీ గాడ్. మన అక్కర్లన్నీ తీర్చేవాడు. వెన్ ఆల్ అవర్ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్, మనం దేనికి వరిగాం కదండి. మనకు ఎలాంటి సమస్య లేదు, మనకు ఏ అక్కర లేదు, దేవుడే చూసుకుంటున్నాడు. గాడ్ ఈజ్ అవర్ షీల్డ్, గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. వాట్ ఎల్స్ వి నీడ్? దేవుడే మనకు కోటగా, ఆశ్రయంగా, దుర్గంగా, అక్కర్లు తీర్చేవాడుగా, పోషించేవాడుగా, ప్రేమించేవాడుగా ఉన్నప్పుడు మనం దేనికి బాధపడే వారంగా ఉంటాము? అందుకే ప్రకటన గ్రంథంలో రాస్తాడు కదా, 21వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన మీ ప్రతి బాష్ప బిందువును, కన్నుల్లో నుండి వచ్చేటువంటి ప్రతి బాష్ప బిందువును తుడిచేవాడుగా ఉన్నాడు. మీ దుఃఖాన్ని తీసివేసేవాడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం, ఆయన సన్నిధిలో ఆకలి లేదు, దాహము లేదు. ఆయనే వారికి జీవజలంగా ఉన్నాడు, జీవాహారంగా ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎల్ షద్దాయ్ గాడ్. మన దేవుడు మన పట్ల తల్లిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఇంకొక మాట చూసుకున్నప్పుడు, దేవుడు ఏ విధంగా ప్రతి ఒక్కరి ఆశ తీరుస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం వస్తుంది. యోబు గ్రంథంలో ఈ విషయాన్ని చూస్తాము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 40వ వచనం చదువుతున్నాను నేను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 40వ వచనము. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచియుండున్నప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? 41వ వచనము. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? సింహానికి ఆహారాన్ని సిద్ధపరచువాడెవడు? మనకందరికీ బాగా తెలుసు, ఏలియా ఆ యొక్క ఏటి యొద్ద ఉన్నప్పుడు కాకోలముల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపాడన్న సంగతి మనకు బాగా తెలుసు. కానీ ఇక్కడ సందర్భం చాలా విచిత్రంగా ఉంది. ఏలియాను పోషించడానికి దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపితే, అదే కాకుల యొక్క ఆకలిని ఎరిగిన వాడు మన దేవుడు. వీ కెన్ షౌట్ లైక్ ఎనీథింగ్. దేవుడు చిన్న చిన్న ప్రాణులను కూడా విడిచిపెట్టేవాడుగా లేడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం మనము, ఆకాశ పక్షులను చూడుడి అంటాడు. అంటే అవి విత్తవు, ఉడకవు, ఏమి చేయవు. గాడ్ ఈజ్ ఫీడింగ్, గాడ్ ఈజ్ ప్రొవైడింగ్. ప్రతి చిన్న ప్రాణిని, పెద్ద ప్రాణిని, ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆకలి తీర్చేవాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని. అవర్ గాడ్ ఈజ్ లైక్ మదర్. మన దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, మనకు తల్లిగా ఉన్నాడు. అంటే ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరి పట్ల తన ప్రేమను చూపిస్తూ,
తన ఆదరణను చూపిస్తూ, తన ఓదార్పును చూపిస్తూ మనల్ని దగ్గరగా చేర్చుకునేవాడుగా ఉన్నాం. అయితే ప్రశ్న, ఆ తల్లి ప్రేమ లాంటి ప్రేమను, లేకుంటే ఆ తండ్రి లాంటి ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావా? ఇంకా తృణీకరిస్తున్నావా? నీకు నీ దేవుడు దగ్గరగా ఉండి నిన్ను ఓదార్చడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే కీర్తనకారుడు రాస్తాడు, మనం చూస్తాము కీర్తనల గ్రంథంలో 116వ కీర్తన 8వ వచనము, 116వ కీర్తన 8వ వచనము, కన్నీరు కారకుండా మన కన్నులను కాపాడేటువంటి వాడు, జారి పడకుండా మన పాదాలను తప్పించేటువంటి వాడు, మరణం నుండి తప్పించేవాడు. అక్కడ రాస్తున్నటువంటి మాట, మన కన్నుల నుండి కన్నీరు కారకుండా మనల్ని ఆదరించేవాడు. ఐ యామ్ విత్ యూ, నేను మీతో ఉన్నాను, నేను మిమ్మల్ని ఓదార్చేటువంటి వాడను, మిమ్మల్ని ఓదార్చువాడను నేనే అంటున్నటువంటి దేవుడు. నో అదర్ క్యాన్ కంఫర్ట్. ఒక ఆదరణ ద్వారా, ఒక క్షమాపణ ద్వారా, ఒక వ్యక్తిని సమకూర్చడం ద్వారా దేవుడు తన ప్రేమనంతటినీ చూపించడానికి ఇష్టపడుతున్నాడు. లైక్ అ మదర్. డూ యూ యాక్సెప్ట్ దట్ లవ్? నేను ముందుకెళ్తున్నాను. మూడవది, దేవుడు మనకు సహోదరునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విషయంలో ఈ విషయాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని విషయాలు చదివి నేను ముందుకెళ్తాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ రాస్తున్నటువంటి మాట 17వ వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. సహోదరుల వంటి వాడు ఎలా కావాల్సి వచ్చాడు? అక్కడ రాస్తున్నాడు 15వ వచనంలో, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఎవరండి ఈయన? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆ యొక్క మహిమ, ఆ యొక్క ఘనత, ఆ ప్రభావము, ఆ పరిశుద్ధత నుండి, ఆ స్థలంలో నుండి, మరణం లేనటువంటి, దుఃఖం లేనటువంటి, కన్నీరు లేనటువంటి ఆ ప్రదేశంలో నుండి దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దిగి వచ్చి మానవుల వంటి మానవుడిగా అయ్యాడు. రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన మనకు మాదిరిగా ఉంటూ ఒక మానవునిగా, దైవ మానవునిగా జీవించిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలి అంటే 100% గాడ్ అండ్ 100% మ్యాన్. అర్థమవుతుంది కదండి? 100% ఆయన దేవుడు, 100% ఆయన మానవుడు, దైవ మానవుడు. హీ ఈజ్ సన్ ఆఫ్ గాడ్ ఇండీడ్. నీవు దేవుని కుమారుడవా అంటే నీవన్నట్టే అన్నట్టున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎస్, హీ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, అండ్ ఇండీడ్ హీ ఈజ్ గాడ్. ఆ దేవుని కుమారుడు మానవ రూపిగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఆయన మనకు సహోదరునిగా ఉండడానికి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తాము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని రాస్తూ కింద అంటాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మన యొక్క దుర్దశలో, మన యొక్క హీనమైన పరిస్థితుల్లో మనకంటూ ఒకరుంటే బాగుంటుంది కదా అనుకున్నటువంటి సందర్భంలో ఆయన మనకు సహోదరుడుగా ఉన్నాడు. యు ఆర్ మై బ్రదర్. దేవుడు మనకు అన్న, దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు అన్నగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఒక సహోదరునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సహోదరుడు ఒకే తల్లి బిడ్డ అంటే నిన్ను గురించి బాగా ఎరిగినవాడు, నీ అక్కర్లన్నీ ఎరిగినవాడు, నీ మానసిక శారీరక పరిస్థితులన్నింటినీ దగ్గరగా చూస్తున్నవాడు నీ సహోదరుడు. God wants to be, Lord Jesus Christ wants to be like your brother. నీకు సహోదరుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము
29వ వచనము. అపోస్తులైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అనేక సహోదరులలో జ్యేష్ఠుడు, తెలుగులో చెప్పాలి అంటే పెద్దన్న, బిగ్ బ్రదర్, పెద్ద అన్న, ఇంటికంతటికి పెద్దవాడు. హీ క్యాన్ లుక్ ఆఫ్టర్, హీ క్యాన్ టేక్ కేర్, హీస్ ఎ కేర్ టేకర్, హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎరిగిన వాడుగా ఉన్నారు. ఇంటివారు ఎవరండి? క్రైస్తవులందరూ. ఇంటివారు ఎవరండి? దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. ఇంటివారు ఎవరండి? విశ్వాసులు. ఇంటివారు ఎవరండి? దేవుని నమ్మిన వారు. ఇంటివారు ఎవరండి? దేవుణ్ణి తమకు తండ్రిగా కలిగినటువంటి వారు. వారందరినీ కూడా ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. వారి ప్రతి ఒక్కరిని ఎరిగినవాడుగా ఉన్నాడు. దావీదు యుద్ధం చేయడానికి, ఆ యుద్ధం జరుగుతున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్న అంటున్నాడు, నువ్వు ఎటువంటి వాడవో నాకు తెలియదా కదా. అన్నలకు తెలుసు తమ తమ్ముడు ఎటువంటి వాడు. అది మీకు ఒక చిన్న ఉదాహరణకు మాత్రమే. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనము అనేక సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు సహోదరుడిగా ఉండడానికి ఉన్నాడు. తర్వాత అక్కడే చూస్తాం మనము రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అంటే మనం అర్థం చేసుకోవాలంటే సులభంగా, మనము క్రీస్తును గనక అర్థం చేసుకున్నట్లయితే, క్రీస్తుతో పాటుగా శ్రమ పడడానికి ఇష్టపడినట్లయితే, మనము ఆయనకు సహోదరులుగా ఉండేటువంటి వారము. చివరిగా దీనికి సంబంధించి ఇంకో మాట చూసుకుని ముందుకెళ్దాము. మార్కు సువార్త 3వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తున్నాడు. అందరూ వింటున్నారు కదండి. ఇక్కడ ముగిస్తున్నాను నేను కొద్ది నిమిషాల్లో. మార్కు సువార్త 3వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కొంతమంది ఈ విధంగా అంటున్నారు. వాళ్ళు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సహోదరులు. తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తల్లి ఎవరండి? మరియా వచ్చి బయట నిలిచి ఆయనను పిలువనంపించారు. ఇదిగో మా వాడున్నాడు లోపల. సహోదరులు ఏమని అంటారు? ఇదిగో మా తమ్ముడు ఉన్నాడు లోపల. వాళ్ళ అమ్మాయి ఏమంటుంది? ఇదిగో యేసు ఉన్నాడు లోపల, ఒకసారి ఆయనని పిలవండి, అర్జెంటుగా చిన్న పని ఉంది, వెళ్ళాలి అని అన్నారు. అప్పుడు జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చున్నారట. అప్పుడు ఆ యొక్క శిష్యులు వచ్చి కొంతమంది, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసము వెతుకుచున్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనము 32వ వచనాలు ఇక్కడ ఉన్నాయి ఈ విషయాలు. వారు వచ్చి అంటున్నారు, ఇదిగో నీ సహోదరులు నీ తల్లి అక్కడ ఉన్నారు, వాళ్ళు నీ కోసం వెతుకుచున్నారని చెప్పినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా చక్కని మాట అన్నారండి. చాలా అద్భుతమైనటువంటి మాట అన్నారు. అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరు? ఫినిష్డ్. హూ ఇస్ మై మదర్? హూ ఆర్ మై బ్రదరన్? నా సహోదరులు ఎవరు అసలు? నా తల్లి ఎవరు అని ఇంకా అంటున్నాడు. తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, అందరినీ చూస్తూ, ప్రపంచంలో ఉన్న అందరినీ చూస్తూ, ఆ రోజు అక్కడ కూర్చున్న వారందరినీ చూస్తూ అన్నాడు ఆ మాట. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటానుకోట్ల మందిని అందరినీ చూస్తూ అంటున్నాడు ఈ మాట. ఆయన అన్నటువంటి మాట, ఇదిగో నా తల్లి నా సహోదరుడు. షీ ఈజ్ మై మదర్ అండ్ దే ఆర్ మై బ్రదరన్. వాళ్ళు నా సహోదరులు అని అంటున్నాడు. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. ఫినిష్డ్. దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళందరూ నాకు తల్లులు. దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వారందరూ నాకు సహోదరులు. దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళందరూ నాకు సహోదరులు. దే ఆర్ ఆల్ మై సిస్టర్స్, దే ఆర్ ఆల్ మై బ్రదరన్, దే ఆర్ ఆల్ లైక్ మై మదర్స్, దే ఆర్ ఆల్ లైక్ మై చిల్డ్రన్.
అద్భుతమైనటువంటి విషయం అండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడే. దేవుడు నీకు సహోదరుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ప్రొవైడెడ్ నీవు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నావా? అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రిలేషన్స్ అని మనం ముందుగానే చెప్పుకున్నాం. మన దేవుడు సంబంధాలను కలిగి ఉండడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అక్కరను బట్టి ఆయా సందర్భాల్లో ఆయా సంబంధాన్ని కలిగి ఉండడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. చివరిగా నేను ముగిస్తున్నాను. చివరి విషయము, గాడ్ వాంట్స్ టు బి లైక్ అవర్ ఫ్రెండ్. దేవుడు మనకు స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథకర్త ఈ విషయాన్ని రాస్తున్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఏ ట్రూ ఫ్రెండ్ లవ్ ఎట్ అట్ ఆల్ టైమ్స్. విడువక ప్రేమించేటువంటి వాడు. మనము బైబిల్ గ్రంథం అంతా చూస్తే దేవుడు అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా చూద్దాం, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. మనకందరికీ తెలుసు, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. అక్కడ రాయబడినటువంటి మాట జెహోవా రోహి, గాడ్ ఈజ్ మై కంపానియన్, గాడ్ ఈజ్ మై ఫ్రెండ్. దేవుడు నా సహకారి, నాకు తోడుగా ఉండేవాడు, నాకు స్నేహితుడు. రోహి అనే పదానికి అర్థము గాడ్ ఈజ్ మై కంపానియన్, గాడ్ ఈజ్ మై ఫ్రెండ్. నా కాపరి. కాపరి అంటే ఏదో నన్ను కాచేవాడని కాదండి. కాపరి అంటే ఎప్పుడు కనిపెట్టుకుని ఉండేవాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. గాడ్ వాంట్స్ టు బీ లైక్ యువర్ ఫ్రెండ్. దేవుడు నీకు నిజమైన స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కొన్ని విషయాలు మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. 54వ అధ్యాయము యెషయా గ్రంథము, ఈ విషయాలు ఇక్కడ రాయబడినాయి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను, చూడండి. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించాను. జస్ట్ ఫర్ ఎ మూమెంట్ ఐ హ్యావ్ అబాండెన్డ్ యూ. నిన్ను విడిచిపెట్టాను. అయితే గొప్ప వాత్సల్యంతో, విత్ గ్రేట్ కంపాషన్ ఆర్ విత్ గ్రేట్ లవ్, విత్ గ్రేట్ అఫెక్షన్ నేను నిన్ను మళ్ళీ సమకూరుస్తూ ఉన్నాను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతే, నీ మీద నాకు చాలా కోపం వచ్చింది, మహా ఉద్రేకం వచ్చింది. నువ్వు ఇలా చేస్తావా, నువ్వు ఎందుకు ఇలా చేశావు అని నిమిషమాత్రమే నీ మీద నాకు కోపం వచ్చింది. అయితే దేవుడు అంటున్నాడు, నిత్యమైన కృపతో నీకు నేను వాత్సల్యాన్ని చూపిస్తాను. ఎంత మంచి దేవుడు అండి. ఇంకా అంటున్నాడు కింద 10వ వచనములు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిపోయిన, వాట్ ఎవర్ మే హ్యాపెన్, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దేవుడు ఎలాంటి వాడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే, అందరూ విడిచిపెట్టిన అన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్న నిజమైన స్నేహితుడు నిన్ను విడిచిపెట్టడు. తన తండ్రి తన స్నేహితుని చంపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, వెంటబడుతున్నాడు, అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో ఆ స్నేహితుడు తన స్నేహితుణ్ణి తప్పించడానికి ఇష్టపడ్డాడు, తంపించాడు కూడా. ఎవరండి ఆయన? యోనాతాను. సౌలు మహారాజు దావీదును చంపడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు, అనేక సార్లు విఫలమయ్యాడు. అనేక సందర్భాల్లో యోనాతాను తప్పించిన వాడుగా ఉన్నాడు. బికాజ్ జోనాతాన్ లవ్డ్ డేవిడ్, తన ప్రాణ స్నేహితునిగా ఎంచుకున్నాడు. అదేవిధంగా దావీదు కూడా
యోనతాను విషయమే తన ప్రాణ స్నేహితునిగా ఎంచుకున్నాడు. స్నేహం అనేటువంటిది ఒక్కరోజు, ఒక్క పూట, ఒక క్షణానికి, ఒక సందర్భానికి ఉండేది కాదండి. ఇట్స్ ఎ లైఫ్ టైం. సరిగ్గా అర్థం చేసుకున్నవాడు స్నేహితుడు. సరి అయినటువంటి సమయంలో అక్కర్లు తీర్చేవాడు స్నేహితుడు. సరైన పరిస్థితిలో నీకు తోడుగా ఉండేటువంటి వాడు స్నేహితుడు. నీ దేవుడు నీ ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండేటువంటి వాడు, నీ అక్కర్లు తీర్చేవాడు, నీ మానసిక, శారీరక ప్రతి పరిస్థితిలో నీ ఆలోచనల్లో సరైనటువంటి ఆలోచన ఇచ్చేటువంటి వాడు నీ దేవుడు, నీ స్నేహితుడు. నువ్వు ముందుకెళ్తున్నావు, ఇదే సరైన త్రోవ అని చెప్పేవాడు నీ స్నేహితుడు. నువ్వు కుడికి తిరిగితే ఒకవేళ అది సరిగ్గా ఉంటే ఎస్ యు ఆర్ ఇన్ రైట్ వే అని చెప్పేవాడు నీ దేవుడు. నువ్వు ఒకవేళ ఎడం వైపు తిరిగితే అవును ఇది సరైన త్రోవ, ఇది వెళ్ళు అని చెప్పేవాడు నీ దేవుడు, నీ స్నేహితుడు. నేను ఇంకొంచెము ముందుకెళ్తున్నాను. ఇర్మియా గ్రంథంలో కూడా అదే మాట చూస్తాం మనము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. మనం మాటికి జ్ఞాపకం చేసుకుంటున్న మాట ఏంటండి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటువంటి వాడు, విడువక కృప చూపించేటువంటి వాడు మన దేవుడు. ఇదే విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తెలియజేస్తున్నటువంటి మాట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూస్తాము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఎన్నటికీ ఎడబాసేటువంటి వాడు కాదు, నీకు తోడుగా ఉండేటువంటి వాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అంటున్నటువంటి మాట, తన స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితుడు కాక నిజమైన స్నేహితుడు ఇంకెవరు? హూ ఇస్ ద రియల్ ఫ్రెండ్ అంటే ఒక డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాడు. ప్రపంచంలో కొన్ని వందల వేల లక్షల నిర్వచనాలు ఉండొచ్చు. అయితే సరైనటువంటి నిర్వచనం ఏంటంటే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు కాకుండా మరి ఎవరు నిజమైనటువంటి స్నేహితుడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం మనము. 15వ అధ్యాయము 8వ వచనము, క్షమించండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించేవాడు కాదు, ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండేవాడు మాత్రమే కాదు. నిజమైన స్నేహితుడు ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రాణం పెట్టినవాడుగా ఉన్నాడు. హీ లే డౌన్ హిజ్ లైఫ్. నిజమైన స్నేహితుడుగా ఉన్నాడు. అయితే ఇంకొక మాట అంటున్నాడు, మీరు కనుక నా మాటలు పాటించినట్లయితే, మీరు కనుక నా ఆజ్ఞలు కనుక పాటించినట్లయితే మీరు నాకు స్నేహితులు అవుతారు. మనం ఆయనకు స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామా? చివరిగా ఒక మాట చూసుకుని ముగించుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తాము. చదువుతున్నాను, గమనించండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4-5 వచనాలు. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. మనము చెడ్డవారమే, మనము తప్పిపోయిన వారమే. హోషేయ గ్రంథాన్ని కనుక చదివినట్లయితే ప్రవక్త అయినటువంటి హోషేయకు సెలవిస్తున్నటువంటి మాట చాలా కఠినమైనటువంటి మాట. ప్రపంచంలో ఏ సందర్భంలో కూడా మనం ఇష్టపడినటువంటి మాట, ఎవరితో చెప్పనటువంటి మాట. ఇదిగో ఫలానా స్త్రీ, గోమెరు అనేటువంటి స్త్రీ ఉంది, ఆమె వ్యభిచారం చేస్తూ ఉంది. ఆ వ్యభిచారం చేసేటువంటి ఆ స్త్రీని నువ్వు తెచ్చుకో, నువ్వు ఆమెను పెళ్లి చేసుకో. ఆ వ్యభిచారం ద్వారా పుట్టినటువంటి పిల్లలు కూడా నీ పిల్లలే అయినప్పటికీ నువ్వు ఆమెను తీసుకుని రావాలి. ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా ఈ మాట చెప్పబడింది.
నా ప్రజలు నన్ను ఎరిగినారు, నా ప్రజలకు నా గురించి తెలుసు, నా ప్రజలు అనేక సార్లు నా ద్వారా మేలు పొందారు, నా ప్రజలు అనేక సార్లు నా ద్వారా ఆదరించబడ్డారు, ఓదార్చబడ్డారు, అక్కరలు తీర్చుకున్నారు. అయితే నా ప్రజలు నన్ను విడిచిపెట్టిపోయారు. నా ప్రజలకు నా అక్కర లేదు, నా ప్రజలకు నేనొద్దు, నా ప్రజలు నన్ను తృణీకరించారు. దేవుడు అంటున్నాడు, ఆ విధంగా వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వెళ్ళిపోయారు కదా, ఆ గోమెరి స్త్రీ మళ్ళీ వెళ్ళిపోయింది కదా, యు గో అండ్ బ్రింగ్ బ్యాక్ హర్. నువ్వు వెళ్ళి ఆమెను వెనక్కు తెచ్చుకో. వాట్ ఎ స్ట్రేంజ్ థింగ్. దేవుడు ఆ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు నాకు వద్దు, దేవుడు నాకు ఇష్టం లేదు, ఈ దేవుడు నాకు వద్దు అని అనేక సందర్భాల్లో మనం కోప్పడి ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయినా సరే, దేవుడు అంటున్నటువంటి మాట, నేను మరలా వారిని స్నేహితును, చెట్టుకు ఆ మంచు ఉన్నట్లుగా. ఎంత చక్కని మాట అండి. ఆ విధంగా దేవుడు మనకు దగ్గరగా అతుక్కుని ఉండడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను అర్థం చేసుకున్నామా దేవుని ప్రేమను? దేవుడు మనందరి పట్ల తండ్రిలాగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనందరి పట్ల తల్లిలాగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనందరి పట్ల సహోదరునిలాగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనందరి పట్ల స్నేహితునిలాగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని ఎలా అర్థం చేసుకున్నావు? ఆదివారం ఏదో వచ్చి ఆరాధించి ప్రార్థించి వెళ్ళిపోతున్నావా? లేకుంటే ఆదివారం కాకపోతే ఇంకొక రోజు ఎప్పుడో దూరం నుండి చూసి ఆయనను మురొక్కి పూజించి ఏదో కానుక వేసి ఏదో లెంపలు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నావా? ఏదో ఒక ఆచార సంప్రదాయమైన పద్ధతిలో దేవుని అర్థం చేసుకున్నావా? నో, దేవుడు అటువంటి దేవుడు కాదు. నీ దేవుడు నీకోసం దిగి వచ్చిన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం రక్తాన్ని కార్చినటువంటి దేవుడు, నీకోసం మరణాన్ని జయించినటువంటి దేవుడు, నీకోసం రానయ్యున్న దేవుడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. యు ఆర్ గోయింగ్ టు బీ విత్ మీ. మీరు నాతో ఉండబోతున్నారు. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్. ఆయనుండు స్థలములో మనము ఉండులాగున. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. చివరి ప్రార్థన చేద్దాం. మన వార కార్యక్రమాల్లో యథావిధిగా ఆయా సమయాల్లో మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే వినడానికి ప్రయత్నం చేయడానికి మనవి చేస్తున్నాం. ప్రభువా, పాడిన పాటలను దీవించి ఆశీర్వదించండి. చెప్పిన వాక్యము ఆశీర్వాదకరంగా ఉంచినందుకు వందనాలు. ప్రభువా, మరి గృహాల్లో ఉండి విన్నవారికి మీ యొక్క సన్నిధిని దయచేసినందుకు వందనాలు. అత్యున్నతంగా హెచ్చింపబడిన మీ యొక్క నామం పూజింపబడను గాక. ప్రభా, ముందున్నటువంటి దినాల్లో ప్రభా మేము వెళ్ళవలసిన మార్గాలన్నింటిలో మీ భద్రత, మీ సంరక్షణ కాపుదల కోరుకుంటున్నాం. ఈ లోక యాత్ర కొంతకాలమే. మీ సన్నిధికి చేరడానికి ప్రతినిత్యం ప్రతి క్షణం మీ జాగ్రత్తగా మా జీవితాన్ని పరీక్షించుకొని ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు, పాడిన పాటను బట్టి మీకు స్తోత్రములు. ముందున్నటువంటి జీవితం కొరకై మీ చిత్తానుసారంగా సిద్ధపరచమని యేసుక్రీస్తునామం ప్రార్థించి విడిచినాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ తోడుగా ఉండి కాపాడను గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.